పిల్లగానికి ఇచ్చి గడ రాయి పెట్టిపోరాని అన్న పోయి ఆ పిల్లగాడు మూలకు పెట్టిండు, మస్తు నీళ్ళు పట్టాయి అంటారు. అట్లా కాదని ఒక జియాలజీని రప్పించి, ఒక డివైనర్ని రప్పించి, ఒక పూజలు మామూలుగా చేసే పద్ధతులను నమ్మి చేయడం వలన అక్కడ వేస్తే ఫెయిల్ అయినాయి అని చెప్పి రైతులు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రత్యేకంగా ఈ వేసవి కాలంలో నల్లగొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాల గ్రామాల్లో ప్రజలు బోర్లు విరివిగా వేసి అంటే అశాస్త్రీయ పద్ధతులు నమ్మి గుడ్డిగా వేసుకుంటూ పోతున్నారు. దానివల్ల లక్షల రూపాయలు బుగ్గిపాలు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూస్తున్న రైతులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నేను తెలంగాణ భూగర్భ జలశాఖలో రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను డిఆర్డిఏలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి 2011 మార్చి 24వ సంవత్సరం నుండి భూగర్భ జల శాస్త్రవేత్తగా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాను. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఉన్న చాలా జిల్లాలో నేను జియాలజీ పనిచేసి సక్సెస్ఫుల్ బావులని తవ్వించడం జరిగింది. కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది. అంటే ఏ రకమైన నేలలో నీళ్ళు వస్తాయి, ఎలాంటి బండరాలలో నీళ్ళు ఉంటాయి ఉండవు అనే అంశాన్ని కనుక వచ్చినట్లయితే, ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతాల్లో గ్రనైట్ ఉన్న